మహిళలకు మహిళా సంక్షేమ కొరకు ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగు వేసి మహిళా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, అదేవిధంగా మహిళలందరికీ కూడా 50% కేటాయిస్తూ రాజకీయంగా, అదేవిధంగా ఆర్థికంగా, సంక్షేమ పథకాల్లో కూడా అన్ని విధాల్లో చూస్తే మహిళలకు మంచిది చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా 2023లో ఎప్పుడైతే నారీ శక్తి బిల్ ప్రవేశం చేస్తారో సెంట్రల్, ఆ రోజు కూడా మళ్ళీ ఇప్పటికీ కూడా మేము సపోర్ట్ చేసాం. అయితే మహిళగా నాకు ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ బిల్లు నిన్న పార్లమెంట్లో రిజెక్ట్ కావడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు నేను ఒకటే మాట అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు డబల్ అజెండా చేస్తున్నారు. నిర్దోళ అయితే మీరు మహిళలతో కలిసి బిల్ని ప్రొటెస్ట్ చేసినట్లు మీరు నటించినారు. అయితే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే అదేవిధంగా కొంతమంది ఎంపీలు రేవంత్ రెడ్డితో కలిసి ఆయనతో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు కదా. నిన్న ఈ రోజంతా కూడా ఇది ఏ దానికి సంకేతం చంద్రబాబు నాయుడు గారని మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు మీరు మహిళలకు ఏదైతే చెప్పినారో ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.